जोहार इंडिया, जोहार इंडिया। जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया। ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క 29వ వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఆయన యొక్క ఆలోచన విధానము ఏదైతే ఉందో ఈ రోజున మరి భారతదేశంలో అలాగే ప్రపంచ దేశాల్లో కూడా మరి అనుకరణ అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి స్థితి. ఎందుకంటే మరి గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలుగువాడి యొక్క పౌరుషాన్ని, తెలుగువాడి యొక్క సత్తాన్ని, తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, మహోన్నతమైనటువంటి శక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే ఆయన 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోనికి తీసుకొచ్చి తెలుగువాడి యొక్క సత్తాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి. పేదవాడికి పట్టిడి అన్నం పెట్టాలనేటువంటి సంకల్పంతో పేదవాడికి గూడిని నిర్మించాలి, అలాగే పేదవాడి యొక్క కనీస అవసరాలను తీర్చాలనేటువంటి సంకల్పం ఉన్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి పార్టీలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నినాదాన్ని, పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతాలని, పార్టీలో ఉన్నటువంటి ప్రణాళికల్ని మరి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లటం చాలా సంతోషం. అయితే ఈ రోజున ఈ యొక్క భారతదేశ చరిత్రలో సుమారు 1,50,000 సభ్యత్వం కలిగినటువంటి పెద్ద పార్టీ భారతదేశంలో ఏదైనా ఉన్నదంటే ఒక తెలుగుదేశం పార్టీ అని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాను. మరి ముఖ్యంగా మరి ఆ రోజున పేదవాడి కోసం, బలహీన వర్గాల కోసం తెలుగుదేశాన్ని పార్టీని స్థాపించి ఈ కాలం వరకు కూడా, ఈ రోజు వరకు కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో బడుగు బలహీన వర్గాలకి శ్రేయస్సుని, ఆర్థిక ఫలాల్ని, సంక్షేమ ఫలాల్ని అందిస్తున్నారంటే అది ఒక తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనమని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ, మరి నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆయన ఒక రాజకీయ రంగంలోనే కాకుండా చలనచిత్ర రంగంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తీసుకొచ్చి ప్రథమ వ్యక్తిగా మరి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. అటు రాజకీయ పరంగా, సాంఘిక పరంగా, సాంస్కృతిక పరంగా అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొచ్చినటువంటి వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అలాగే ఒక ప్రణాళికబద్ధంగా ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆలోచనతో ఈయన కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఎలియన్స్గా ఈ రోజున మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ప్రత్యేకమైన నినాదంతో తెలుగుదేశం పార్టీతోనూ అలాగే మిత్రపక్షాలతో పొత్తులు పెట్టుకుని ఈ రోజున ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడిగా కూడా పవన్ కళ్యాణ్ గారు ముందుకు కొనసాగుతున్నారని తెలియపరుచుకుంటూ మీ ఎన్టీఆర్ గారి ఆ ఆశయాలు మనం ముందుకు తీసుకెళ్లాలి, చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలి. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి యొక్క మరి విధానాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తూ కొనసాగాలని, అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.